అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదోని పట్టణంలో గల ఆదోని కోట, రణమండల ఆంజనేయ స్వామి దేవాలయం, ఇంకా రణమండల మండపం వంటి కట్టడాలను మనం ఈరోజు చూడబోతున్నాం. ముందుగా ఆదోని యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే దీన్ని అప్పట్లో యాదవగిరి లేదా యాదాద్రి అనే పేరుతో పిలిచేవారు. చారిత్రక విషయానికి వస్తే ఇది క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల కాలం నుండి ఆదోని వాడుకలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్వం బీదర్ రాజు అయినటువంటి భీమ్సింగ్ పాలనలో చంద్రసేనుడు ఆదోనిని స్థాపించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కొలను పేరు వచ్చి రామజల అనే కొలను. ఈ కొలను రణమండల కొండలకి సమీపంలో ఉంటుంది. ముందుగా ఆదోని కోట విషయానికి వచ్చినట్లయితే ఇది 1564 తల్లికోట యుద్ధం ముందు వరకు కూడా ఇది విజయనగర పాలన ఆధీనంలో ఉండేది. తల్లికోట యుద్ధం తర్వాత ఆదిల్ షాహీ వంశ పాలకుల చేతిలోకి వెళ్ళిందని చరిత్రకారుల ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత 17వ శతాబ్దంలో మొఘలుల, 18వ శతాబ్దంలో నిజాముల వశం అయింది. ఇది ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న రణమండల కొండ. మనం ఆటోలో ఇక్కడ వరకు చేరుకోవచ్చు. 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ మన కోటను వశపరుచుకొని తర్వాత కాలంలో తిరిగి నిజాం ప్రభుత్వానికి అప్పగించాడు. తర్వాత 1799లో నిజాంలు ఆదోని కోటను ఆంగ్లేయులకు దత్తతగా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా దీన్ని యాదవగిరి, యాదాద్రి అనే పేరుతో పిలిచేవారు. తర్వాత ముస్లింల పాలనలో ఆదోని అయింది. ఆదోని కాస్త ఆదోనిగా మారిందని తెలుస్తుంది. యాదాద్రి అనే పేరు విజయనగర సామ్రాజ్య కాలంలో ఆ పేరుతో పిలిచేవారు. ఇక్కడ మనం ఎటువైపు చూసినా సరే కోటలో శిథిలావస్థలో ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ మసీదులు, దేవుడి గుళ్ళు అవి కూడా మనకి కనిపిస్తున్నాయి. మనం ముఖ్యంగా ఆదోనిలో గమనించినట్లయితే హిందూ, ముస్లింలు కూడా ఎంతో ఐకమత్యంతో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది నవాబు హాలు. ఇది కూడా ఆదోని కోటలో ఒక భాగం. ఈ నవాబు హాల్ పూర్తిగా శిథిలమైపోయి ఉంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ నవాబు హాల్ చుట్టూతా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి లోపలికి ఎవరు వెళ్ళకుండా బోర్డు పెట్టారా చూస్తున్నారు. అన్ని చోట్ల ఒకటే రాస్తారు, కొత్తగా ఉండదు. పేరు రాయరు. బయట నుంచి చూడడానికి ఏదో పర్షియన్ స్టైల్లో కనిపిస్తుంది. అయినా సరే ఎంతో ఆకర్షణీయంగా చూస్తున్నారు కదా. లోపలికి ఎంట్రీ లేదా? అదేనేటి. ఇప్పుడు కట్టడాన్ని చూసినట్లయితే రైల్ గేట్లో కనిపిస్తుంది. మనకు ముందుగా కనిపిస్తున్నది రణమండల మండపం అంటారు దాన్ని. ఈ బావిని చూస్తుంటే చాలా పురాతనమైనది బావిలా కనిపిస్తుంది. చాలా లోతుగా కూడా ఉంది. అప్పట్లో ఆదోని పట్టణానికి రెండవ ముంబై అనే పేరు ఉండేదంట. ఇక్కడ మీరు చూస్తున్న కోనేరు చూస్తున్నారు కదా, ఎంతో అందంగా కనిపిస్తుంది కదా. ఇది కొండ దిగువన రణమండల ఆంజనేయ స్వామి దేవాలయం పక్కనే ఉంది. బ్రైట్నెస్ బాగా పడింది. ఈ ఎత్తైన గోడ చూసినట్లయితే ఇది కోట యొక్క ప్రధాన ద్వారంలో అనిపిస్తుంది. మీరు డైరెక్షన్స్ చూస్తారు. చుట్టూ చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇది ఆర్కియాలజీ రణమండల ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క ముఖద్వారం. ఇక్కడి నుంచి దాదాపు మనం 500 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ఆదివారం కావడంతో కాస్త ఖాళీగానే ఉందని చెప్పాలి. సాధారణంగా శనివారం రోజుల్లో అయితే రద్దీగా ఉంటుందని సమాచారం.
మనకు అవతల వైపు కొండపైన కనిపిస్తున్న కోట ఆదోని కోట. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఈ షెడ్ కింద కాసేపు విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడ చూడండి, కుక్క మనకి ఏదో స్వాగతం పలుకుతున్నట్టు అరుస్తుంది. ఆ కొండపై ఉన్న కోట దగ్గరికి వెళ్ళలేక ఇక్కడి నుంచే టెలిస్కోపిక్ లెన్స్ ఉపయోగించి మీకోసం చూపిస్తున్నాను. డ్యాన్స్. ఈ కోట చాలా విశాలమైనదిగా తెలుస్తూ ఉంది. కోట గోడలు అవి చూస్తున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి విగ్రహం. పురుషులు వెళ్ళాలనుకుంటే చొక్కా తీసి వెళ్ళాల్సి ఉంటుంది. మనం తరువాత చెప్పుకున్నాం కదా, అక్కడికి వెళ్ళాం కదా, పావగడ. ఈ మండపం కూడా చాలా పావగడ నుంచి రిటర్న్ వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎన్ని కనబడ్డాయో. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ అందులో ఉందని తెలుస్తుంది. ఎండకి మాత్రం మంచిగా పచ్చగా అంత కనబడుతుంది. ఈ మండపం చూడడానికి అయితే అద్భుతమైన శిల్పాలతో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ మండపాన్ని చూస్తున్నట్లయితే గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి కొండవీడు కోటలో కూడా ఇదే తరహాలో కత్తుల బావి అనేటువంటి ఒక మండపం ఉంటుంది. అది కూడా ఇదేలా అద్భుతంగా ఉంటుంది దీనిలాగే. ఈ శిల్పాలను చూస్తుంటే ఆనాటి శిల్పుల యొక్క పనితీరు మనకి అర్థమవుతుంది. ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ సింబల్స్ చూసి మొదటగా నేను కాకతీయుల కాలం నాటి కట్టడాలు అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇది విజయనగర కాలానికి సంబంధించిన కట్టడాలని తెలుస్తుంది. ఈ మండపంలోకి ఒకసారి రాగానే చాలా ప్రశాంతతమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. ఎంతో ఆహ్లాదంగా కూడా ఉంటుంది. శిల్పాలతో ఈ మండపం చాలా అందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కొంతసేపు ఇక్కడ సేద తీరి విశ్రాంతి తీసుకొని వెళ్తుంటారు. ఇక్కడ నుంచి మనం ముందుగా ఇందాక వచ్చినప్పుడు చూసాం కదా, నవాబ్ హాల్కి వెళ్దాం. ఈ నవాబ్ హాల్ని బయట నుండి చూసినట్లయితే మనకి పర్షియన్ శైలిలో కనిపిస్తుంది. చూడండి, ఆ వినాయకుడివి శంకు చక్రాలు అవి చెతకొట్టి అవతల స్తంభాన్ని చూసారా. ఇక్కడ ఎక్కడికక్కడ రాళ్ళు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దీన్ని అసలు ఏమిటి, ఎందుకు ఉన్నది, ఎప్పటి నుంచి ఉందనేది కొద్దిగా చరిత్ర అనేది వివరించే ప్రయత్నం చేస్తే ఎంతో బాగుంటుందని, సందర్శకులకు కాస్త ఉపయోగకరంగా ఉంటుందని నా ఆలోచన. వీటిని చూడండి, ఇవి చూస్తుంటే ఏదో సొరంగాల్లాగా కనిపిస్తున్నాయి. చాలా లోతుగా కూడా ఉన్నాయి. చూసారు ఎంత లోతుందో.
హావాబహాలు చాలా అద్భుతంగా కనబడుతుంది బయట నుంచి చూస్తే. లోపల కూడా అంతే అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. చూడండి స్తంభాలు చూడండి. మనం ముందుగా అనుకున్నట్లే బయట నుంచి పర్షియన్ శైలిలో ఉంది. లోపల ఉన్న ఈ స్తంభాలను గమనించినట్లయితే హిందూ నిర్మాణ శైలిని కలిగి ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఈ కట్టడంలో లోపల ఉన్నటువంటి అన్నీ కూడా ఆర్చ్లు అవి చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఇంకో అద్భుతమైన షైనింగ్ కనువిందుగా ఉన్నాయి. అంతా కుడికిపోయింది. దీన్ని చూస్తుంటే ఇదేదో కొలను మాదిరిగా ఉంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దీనిపై తగు చర్యలు తీసుకొని ఇది సొరంగం, దానికి కనెక్షనే ఉంది. సమాచారాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇంతటితో మన ఆదోని కోట యొక్క ప్రయాణం పూర్తయింది. తరువాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.